వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక ఫేమస్ గెస్ట్ అండి. ఆయనే మరెవరో కాదు, ఫినాన్షియల్ ప్లానర్ మెరుపుల మధు గారు మనతో పాటు ఉన్నారు. మధు గారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మధు గారు, మీరు ఒక ఫినాన్షియల్ ప్లానర్ కాబట్టి ఒక క్వశ్చన్ అయితే మన వ్యూవర్స్ అందరూ అడుగుతున్నాను. ఈ మధ్య చూస్తే యుఎస్ గవర్నమెంట్ టారిఫ్ అన్నది విధించింది. సో చాలా దేశాల వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది అనమాట, విధించారు కాబట్టి. సో ఆ టారిఫ్ అన్నది మన ఇండియన్ మార్కెట్ కి కూడా ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? డెఫినెట్గా కొన్ని ఇండస్ట్రీస్ అనేది అయితే సెక్టర్స్ అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మీరు జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, టెక్స్టైల్ కానీ వీటిల్లో కొంచెం ఆర్డర్ ప్రెషర్ అనేది ఉంది. అయితే ఇది ట్రేడర్స్కి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటారో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు దట్టు మళ్ళీ కొంతమంది మ్యూచువల్ ఫండ్ త్రూ కూడా ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఎప్పుడైతే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నారో, అది మార్కెట్లో ఏదైనా రానివ్వండి, ఈరోజు యూఎస్ టారిఫ్ వచ్చింది, రేపటి రోజున ఇంకొకటి వస్తుంది, అంతకుముందు కోవిడ్ అనేది వచ్చింది. ఎప్పుడైనా సరే మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు, ఈక్విటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డెఫినెట్గా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. దానికి కొంచెం సెటిల్ అవ్వడానికి టైం అనేది పడుతుంది. ఆ సెటిల్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనకు ఆ టెంపరీలో కొంచెం నష్టాలు అనేవి చూస్తారు. ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు నష్టాలు చూస్తారు. బట్ లాంగ్ టర్మ్లో మళ్ళీ దానికి ఒక ఆల్టర్నేట్ అనేది దొరికిపోతుంది. ఈవెన్ ఇది మీరు మ్యూచువల్ ఫండ్ అయితే పోర్ట్ఫోలియోని మీరు చేంజ్ చేయడమో ఇంకేం చేయడమో చేసుకోవడం వల్ల దాని నుంచి నష్టాలు తగ్గించుకోవచ్చు. బట్ డెఫినెట్లీ కరెంట్ మార్కెట్లో మాత్రం కొన్ని రకాల సెక్టర్లు మనం డిస్కస్ చేసినవి అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి. అది టెంపరీ ట్రేడర్స్కి మాత్రమే. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మాత్రం మనం అంతా ఒక్క దాంట్లో పెట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అదంతా కూడా ఒక సెక్టర్, ఒక కంపెనీలో మనం పెట్టట్లేదు. కాబట్టి అసలు ఇండియా ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి అనేది ఒక క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లో డాటా అనేది అవైలబుల్ ఉంది. ఇండియా ఎక్స్పోర్ట్ అనేది ఎంత ఉంది, అందులో ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ప్రోడక్ట్లో మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఉంది. ఈరోజు ప్రతిది కూడా మనకు ఆన్లైన్ అవైలబుల్ ఉంది. కాబట్టి మరీ అంతగా గాబరపడేంత ఎఫెక్ట్ అనేది ఏం లేదు. కాకపోతే కొంతవరకు అయితే ఎఫెక్ట్ అవుతుంది, తగ్గుతుంది ఆల్టర్నేట్ వచ్చేంత వరకు. ఏదైనా ఆల్టర్నేట్ దొరికింది అన్నట్టు, రిలాక్సేషన్ వచ్చింది అంటే మాత్రం మళ్ళీ రెగ్యులర్గా ఆ ఫ్లో అనేది జరిగిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా యూఎస్ టారిఫ్లు కరెంట్ మార్కెట్ని కొంచెం ఎఫెక్ట్ చేసినా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. దట్టు డైవర్సిఫైడ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ సెక్టోరియల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఓన్లీ పర్టికులర్ సెక్టర్ని మీరు టార్గెట్ చేసినప్పుడు ఆ యూఎస్ టారిఫ్ అనేది ఏ సెక్టార్లో మనకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఆ సెక్టార్స్లో మీరు మరి ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందట కాస్త టైం తీసుకుంటే మీకు బాగుంటుంది. అండ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఈజ్ ఆల్వేస్ ఏ ఫ్రీ లంచ్ అని అంటాం మనం. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉన్నదంటే దీనికి కూడా పెద్ద భయపడాల్సిన అవసరం అనేది లేదు. బట్ హెవీ క్వాంటిటీస్లో మీరు ఏదైనా ట్రేడ్ చేస్తున్నప్పుడు పర్టికులర్ కంపెనీస్ని మీరు నమ్ముకొని కంప్లీట్గా 80%, 70% ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతున్నప్పుడు మీరు కాస్త ఆలోచించుకోవాలి. మనం చెప్పిన సెక్టార్స్ కంపెనీస్ పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలంటున్నారు. దేనిపైన అయితే యూఎస్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, ఇండియా నుంచి ఇప్పుడు యూఎస్కి ఏదైతే ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తుందో దాని మీద ఇప్పుడు యూఎస్ టారిఫ్ అనేది ఎంత ఉంది, ప్రజెంట్ మా అప్డేటెడ్ యూఎస్ టారిఫ్ అనేది ఎంత ఉంది అనేది చూసుకొని, ఒకవేళ దానిలో మనకి ఎక్కువ ఉంది అని అంటే ఇంకా డెఫినెట్లీ మనం కాల్ తీసుకోవాల్సిందే. సో టెంపరీ మీకు అది ఇలాంటి అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. బట్ ఓవర్వ్యూ ఏంటంటే డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. లాంగ్ టర్మ్లో మీకు ఏంటంటే 10-15 ఇయర్లో ఏ కంపెనీ అయినా గ్రో కావాల్సింది. ఈవెన్ యూఎస్ టారిఫ్ 50% వేసినా 60% వేసినా కూడా ఆల్టర్నేట్లీ మనకు ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక కంపెనీకి బై సెల్లింగ్ ఏ ప్రోడక్ట్. ఈరోజు యూఎస్కి అమ్మకపోతే ఇంకొక కంట్రీకి అమ్ముతాడు, లేదంటే లోకల్ డొమెస్టిక్గా సెల్ చేస్తారు. కాబట్టి మీ కంపెనీ యొక్క స్టాండర్డ్ బాగుంది, ఫండమెంటల్ సేల్స్ బాగున్నాయి అని అంటే మాత్రం ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ద ప్రమోటర్ విల్ టేక్ ద కాల్. ప్రమోటర్ కాల్ అనేది తీసుకుంటాడు. బట్ ట్రేడర్స్కి మాత్రం జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఏ సెక్టర్లో అయితే ఎఫెక్ట్ అవుతుందో దాని నుంచి మీరు ఎగ్జిట్ అంటే ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు కదా, సో ఎన్ని రోజులకి మనకు ప్రాఫిట్ అనేది రాగలుగుతుంది? సో అయితే మేము ఎక్కువ మాట్లాడేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి అండి. అంటే ఇప్పుడు ట్రేడర్స్ గురించి ఎక్కువ మాట్లాడాము మేము. నేను మాట్లాడేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, దట్టు సేఫ్ సైడ్ మ్యూచువల్ ఫండ్ ఎక్కువ నేను ప్రమోట్ చేస్తాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలా చేసుకోవచ్చు? మినిమం మీ దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ బేస్డ్ వెళ్ళాలి. ఒకటి మనం చేసే ఇన్వెస్ట్మెంట్ దేనికోసం అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ కొంతమందికి రెగ్యులర్గా ఉండే ఇప్పుడు మనకు లైఫే గడవదు, శాలరీ రాకపోతే అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆ శాలరీ మనం లైఫ్ గడవడం ఎట్లా, దానికి ఎంత అమౌంట్ కావాలి. ఇప్పుడు నేను ఒక 50,000 సంపాదిస్తున్నాను, నాకు రెగ్యులర్ ఖర్చులు ఒక 20,000 ఉన్నాయి. నాకు ఆ 20,000 నేను కష్టపడుకున్నా కూడా రావాలి. ఫస్ట్ దానికోసం నేను ఏం చేయాలి అది ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు 20,000 రూపాయలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రావాలంటే ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ మీ దగ్గర ఉండాలి.
ఫస్ట్ అది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. దాని తర్వాత మీకు నా మ్యాండేటరీ గోల్స్ కొన్ని ఉంటాయి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ రిటైర్మెంట్ అట్లాంటివి. మ్మ్. ఇట్లాంటి బేసిక్ థింగ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత, ఓకే. ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్ని క్లియర్ అవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది, మీ దగ్గర ఎంత ఉంది, అది మీరు ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆలోచిస్తారో మినిమం 5 to 6 years అనేది గుడ్ టైం అని చెప్తాం, ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అప్పుడే వర్కౌట్ అవుతుంది. సో మినిమం 5 to 6 years అని ఉండాలి. గోల్ బేస్డ్, మన గోల్కి అచీవ్మెంట్ అవ్వడానికి ఎంత టైం ఉంది. ఆల్రెడీ మీరు కొంచెం రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మన దగ్గర ఆల్రెడీ క్యాపిటల్ ఉంది అని అంటే మాత్రం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈజ్ కీ. మీకు దానికైతే 5 to 6 years ఉంటేనే మంచి వర్కౌట్ అనేది అవుతుందండి. ఓకే. ఇప్పుడు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటండి? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని అంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ రోజులో జాబ్ చేసేవాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఇన్కమ్ రాగానే దాన్ని ఏదైనా ఒక అసెట్ కొని బ్లాక్ చేస్తున్నారు. ఓకే. ఓకే, వాళ్ళకు మ్యాండేటరీ గోల్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వవు, బట్ ఇమీడియట్గా వాళ్ళు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళి లేదా అసెట్స్ అనేది కొనేసి బ్లాక్ అయిపోతున్నారు. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటంటే, మీరు పెట్టిన అమౌంట్, ఇప్పుడు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-12% రిటర్న్ ఇచ్చింది. 12% రిటర్న్ ఇస్తే మీకు 6 yearsలో ఆ అమౌంట్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది మీకు, రైట్? ఓకే. ఈ 6 yearsలో మీకు డబుల్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ మీకు ఎంత అయితే, ఇప్పుడు మీరు పెట్టిన 5 lakhs ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ 5 lakhs బికమ్ 6 lakhs అయింది. ఈ 6 lakhs మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మార్కెట్లో. ఆ 6 lakhs మళ్ళీ కాంపౌండ్ అవుతుంది. నెక్స్ట్ 6 yearsలో మళ్ళీ ఏమవుతుంది, 12 lakhs అవుతుంది. అవును. అంటే ఇంట్రెస్ట్ మళ్ళీ ఇంట్రెస్ట్ గెయిన్ చేయడాన్ని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. అంటే మీకు 2% ఇంట్రెస్ట్ చూసుకుంటే మనం బయట అది సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. ఒక ₹1,00,000కి ₹2,000 వడ్డీ కడతా ఉంటారు, అవును. అదే చాలా పెద్ద ఇంట్రెస్ట్ అని అనుకుంటారు. బట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో ఈవెన్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ 15% per annum ఇంట్రెస్ట్ ఆల్సో, దట్ ఈస్ కంపారేటివ్లీ 2%, 24% ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ మీ ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ క్యాపిటల్ యాడ్ అవుతుంది. ఓహో. మీ ఇంట్రెస్ట్ అనేది క్యాపిటల్ యాడ్ అయిపోయి అదంతా మళ్ళీ కాంపౌండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 లక్షల ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు 5 లక్షల రూపాయలు ఒక 15% రిటర్న్ వచ్చి ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. 5 lakhs ఎంత అయింది, ఆఫ్టర్ 5 years మీకు 10 lakhs అయింది. మళ్ళీ నెక్స్ట్ 5 yearsలో ఎంత కావాలి, అది 15 lakhs కావాలి మన లెక్క ప్రకారం. కానీ అక్కడ 15 lakhs కాకుండా 20 lakhs అవుతుంది. అంటే మనం పెట్టింది 5 lakhs, మళ్ళీ 5 ఇంట్రెస్ట్ యాడ్ అయింది కదా, మనకు రిటర్న్ యాడ్ అయింది కదా, 5 + 5 10 అయింది. ఇప్పుడు 10 బికమ్ 20 అవుతుంది. అవును. 20 బికమ్ 40, 40 బికమ్ 80, 40 బికమ్ 80. ఎస్, అంటే మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చేది ఇన్కమ్ ఎంత ఉంది, నా ఖర్చులకు ఎంత తీసేసాను, నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, అది ఏ రేట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. మరి 6%తో అవుతుందా, 12తో అవుతుందా, 18తో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఓకే, బట్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా కాంపౌండింగే. అది 7% రిటర్న్ ఇస్తుంది మీకు. 7%తో రిటర్న్ ఇస్తే మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది డబుల్ అవడానికి, 12% రిటర్న్ ఇస్తే ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుంది. సో ఈ విషయమైనా చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు మనం 5 years పెట్టాము, తీసేసాము, తీసి మళ్ళీ ఏం చేసాం ఆ డబ్బుతోనే, ఏదైనా అసెట్ కొంటే ఓకే, ఏదైనా గోల్ యూజ్ అయితే ఓకే, బట్ ఏ గోల్ లేదు. మళ్ళీ దాన్ని ఒక నిమిషం మీరు గోల్డ్ కొన్నారని చెప్పారు కదా లాస్ట్ టైం, ఆ గోల్డ్ నుంచి మళ్ళీ ఏం చేస్తారు, గోల్డ్ నుంచి ఈక్విటీ పెట్టారు, ఈక్విటీ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంకో దగ్గర ఇంకేదైనా ప్లాట్ కొన్నారు. అంటే ఈ విధంగా వెళ్తూ ఉంటే కాంపౌండింగ్ వర్కౌట్ కాదు మీకు. ఏదైనా ఒక ప్రాపర్ అసెట్ క్లాసెస్ పెంచుకోవాలి. దానిలో మీరు మల్టిపుల్ టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా వెయిట్ చేయడం, 2 రకాలు. వెయిట్ చేస్తే కాంపౌండింగ్ ఉంటుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ చేస్తే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది, ఆ వెల్త్ తొందరగా బిల్డ్ అవుతుంది అనమాట. అంటే మీరు ఒక 5 yearsలో 5 lakhs బికమ్ మనకు 10 lakhs అయినట్టు, ఈ 5 years 5 lakhs ఏదైతే ఉంటుందో నెక్స్ట్ 15 years ఎంత అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 15 years 20 years ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే అప్పుడు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అవుతుంది. అంటే చాలా మందికి కాంపౌండింగ్ రిటర్న్ అని అర్థం కాకనే డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొంతమంది ఒక ట్రెడిషనల్ పాలసీగా ఉంటారు, కొంతమంది సుకన్య సమృద్ధి పెడతారు, కొంతమంది గోల్డ్ తీసుకుంటారు. అంటే డిఫరెంట్ ఎక్కడెక్కడో పెడితే మీకు అర్థం కాదు నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, అది ఎంత రిటర్న్తో గ్రో అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి బాగా. అందుకే ఇప్పుడు చాలా మంది మ్యూచువల్ ఫండ్లో కూడా మేము చూస్తాము, 50,000 శాలరీ ఉన్నా కూడా 2,000 ఎస్ఐపి చేస్తారు. లాభం ఏంటి, ఆ 2,000 కాంపౌండింగ్ ఎంత అయినా కూడా 20% రిటర్న్ ఇచ్చింది ఎంత అవుతుంది, అది ఎక్కువ కాదు. కాబట్టి మనం పెట్టే అమౌంట్ అనేది ఎంత ఉండాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ 10 to 15 yearsలోనే ఏం కావాలి, అది మోర్ ఇంపార్టెంట్. అంటే మామూలుగా ఒక కామన్ పర్సన్ ఎంత వరకు పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ గోల్స్ అనేది ఫుల్ఫిల్ అయ్యేంత అంటే అమౌంట్ ఇందాక అయితే 2000 ఎవరో పెట్టారని అంటున్నారు కదా, సో అలా కాకుండా ప్రాపర్ గా అమౌంట్ అనేది ఎంత పెడితే బెటర్? సింపుల్ గా చెప్పాలంటే చాలా వరకు వీడియోస్లో కూడా నేను చెప్పాను, మీ ఖర్చులు ఎంత ఉన్నాయో అంతే సేవ్ చేయండి. ఇలా మీ ఖర్చులు 10,000 ఉన్నాయని అంటే మీరు 10,000 సేవ్ చేయండి.
మీ ఖర్చులు 20,000 ఉంటే 20,000 సేవ్ చేయండి. మ్మ్. లేదు నా ఖర్చులకు నా శాలరీ సరిపోతుంటే ఫస్ట్ మీ ఇన్కమ్ పెంచుకోండి. ఓకే. ఇన్కమ్ పెంచుకోవాలి. ఎందుకంటే అప్పుడు నా దగ్గర శాలరీ లేదు కదా, నేను లోన్లలో ఆల్రెడీ స్ట్రక్ అయిపోయాను. అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాసిబుల్ లేదు, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓకే. నేను ఏ విధంగా నెక్స్ట్ శాలరీకి వెళ్ళగలుగుతాను అంటే జాబ్లో చేంజెస్ తీసుకుంటారా, బిజినెస్లో ఇంకొంచెం ఓవర్ టైం చేసుకుంటారా, ఏదైనా చేసి ఫస్ట్ శాలరీ పెంచుకోవాలి. మ్మ్. అట్లీస్ట్ మన గోల్కి అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఉండే గోల్కి నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను రీచ్ అవుతాను. 5 ఇయర్స్లో నాకు గోల్ ఉంది, ఆ 5 ఇయర్స్లో చేరాలని చేయాలి. 10 ఇయర్స్లో గోల్ ఉంది, 10 ఇయర్స్లో నాకు 12% రిటర్న్తో అది అచీవ్మెంట్ అవుతున్నా అవ్వట్లేదా, మ్మ్. అవ్వట్లేదు అనుకున్నప్పుడు మిగతా ఎక్కడెక్కడ నేను డబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసి ఒక్క దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లేదా మీ ఇన్కమ్ను పెంచుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే. అంతేగాని ఏదో మ్యూచువల్ ఫండ్లో 1,000 రూపాయలు 2,000 ఎస్ఐప్ చేసినాం అయిపోయింది, ఫిక్స్డ్ డిపాజిట్లో 1,00,000 రూపాయలు పెట్టినాం పాప కోసం అయిపోయింది అంటే అవ్వదు. మీకు చాలా మంది గోల్కి ఎంత అమౌంట్ అనేది అవసరం పడుతుందో ఎవరికి తెలియట్లేదు. మన గోల్కి ఎంత అమౌంట్ అవసరం పడుతుందో తెలుసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకొని దాని తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి, బాగుంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.